వైతరణి నదీ తీరంలో వెలిశారు గిరిజాదేవి అమ్మవారు. అష్టదశ శక్తి పీఠాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన తాంత్రిక పీఠం ఇదే. బ్రహ్మ యజ్ఞం ద్వారా ఉద్భవించి రాక్షసులకు సహకరించిన ఆది పరాశక్తి సింహవాహినిగా దర్శనమిస్తుంది. ఒడిశాలోని గిరిజాదేవిని మనం కూడా దర్శించుకుందాం రండి. అష్టాదశ శక్తిపీఠాల్లో 11వ శక్తిపీఠం శ్రీ గిరిజాదేవి శక్తిపీఠం. ఓడ్యానం అనగా ఓడ్ర దేశం. అదే నేటి ఒడిశా. ఒడిశా రాజధాని భువనేశ్వర్కు సుమారు 113 కిలోమీటర్ల దూరంలో వైతరణి నది తీరంలో జాజ్పూర్లో ఒక చివరి భాగంలో శ్రీ గిరిజాదేవి శక్తిపీఠం క్షేత్రంగా ఉంది. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి నాభిభాగం పడింది ఈ ప్రదేశంలోని. ఇక్కడ గిరిజాదేవిగా ఆది పరాశక్తి వెలిసింది. బిరిజాదేవి, విరాజాదేవి అనే పేర్లతోనూ అమ్మవారిని భక్తులు పిలుస్తారు. మన దేశంలో ప్రసిద్ధి చెందిన 3 గయాలున్నాయి. బీహార్లోని శిరోగయ, ఒడిశాలోని గిరిజాదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న నాభిగయ, ఏపీలోని పిఠాపురంలోని పాదగయ. ఈ 3 గయాల్లో తమ పితృదేవతల ముక్తి కోసం ఎంతో మంది పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ చేసే పితృదేవతల పూజలకు సంపూర్ణ ఫలితం లభిస్తుందంటున్నారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం గయాసురుడని రాక్షసుని విష్ణుదేవుడు సంహరించిన తర్వాత అతని తల బీహార్లోని గయలో పడిందని, నాభి గిరిజాదేవి క్షేత్రంలో పడిందని, పాదాలు కాకినాడ దగ్గర ఉన్న పిఠాపురంలో పడ్డాయని తెలుస్తోంది. బీహార్లోని గయకు విష్ణువు క్షేత్రపాలకుడని, జాజిపూర్లోని నాభిగయకు బ్రహ్మదేవుడు క్షేత్రపాలకుడని, పాదగయకు పరమశివుడు క్షేత్రపాలకుడని అంటారు. ఈ గిరిజాదేవి క్షేత్రంలో పిండాలను పిండ ప్రదానానికి ఉపయోగించే ఆకులను, దర్భాలను సొరంగంలా ఉన్న ప్రదేశంలో వేస్తారు. వాటిని అక్కడి నుంచి తొలగించరు. వాటంతట అవే సొరంగం గుండా గంగానదిలో కలుస్తాయని ఇక్కడి పూజారులు చెప్తారు. ఇక్కడ యమలోకంలో ప్రవేశించే వైతరణి నది అంశంగా ఈ గుడికి సమీపంలోనే వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడు ఈ వైతరణి నది ఒడ్డున యజ్ఞం చేశారట. ఆ సమయంలో బ్రహ్మదేవుని కోరిక మేరకు ఆ యజ్ఞంలో నుంచి ఈ గిరిజాదేవి అమ్మవారు ఉద్భవించారని స్థల పురాణం చెబుతుంది. ఆ నది ఒడ్డుని యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఈ క్షేత్రం తాంత్రిక పీఠంగా కూడా ఖ్యాతి పొందింది. ఇక్కడ ఎక్కువగా తంత్రశాస్త్రానికి సంబంధించిన పూజలు జరిగేవి. సోమవంశీ రాజవంశానికి చెందిన జజతికేశరి 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ప్రాచీన భారతదేశ కళింగ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. బిరజాదేవి ఆలయ పునాది త్రిభుజాకార రూపంలో ఉంటుంది. ప్రతి శిఖరం పశ్చిమ, ఆగ్నేయ, ఈశాన్య దిశల వైపు ఉంటుంది. గుప్తుల కాలం నాటి విరజాదేవి విగ్రహం 2 చేతులు కలిగిన మహిషాసుర మర్దినిగా ఉంటుంది. రాక్షస శక్తి అయిన ఎనుబోతును అమ్మవారు తన ఎడమకాలితో త్రొక్కి కుడి చేతిలోని త్రిశూలాన్ని ఎనుబోతు శరీరంలో గుచ్చి తోకను ఎడమ చేతితో పట్టుకొని నిలబడినట్టుగా సింహవాహినిగా దర్శనమిస్తోంది. ఇంకెక్కడ ఇలాంటి రూపంలో అమ్మవారు కనిపించరు. ఇక్కడ గిరిజాదేవిని శ్వేత వరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. ఈమెను శక్తి త్రయారూపినిగా కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ నదిలో స్నానం చేసి బిరజాదేవిని దర్శించుకుంటే పుణ్యం రెట్టింపవుతుందని చెప్తారు. దుర్గాష్టమి రోజున మాత్రమే అమ్మవారు బిరిజాదేవి మూల రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి విమానంలో చేరుకోవాలంటే జాజ్పూర్కు సమీపంలో బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది బిరజాదేవి ఆలయం నుండి 103 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్లో దిగి బస్సులు, టాక్సీల ద్వారా ఆలయానికి రావచ్చు. బిరజాదేవి ఆలయానికి 32 కిలోమీటర్ల దూరంలో కియోంఝర్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. బస్సుల ద్వారా భువనేశ్వర్, బాలాసోర్ నగరాలకు రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి జాజ్పూర్కు వందల సంఖ్యలో బస్ సర్వీసులున్నాయి.